రణే జిత్వా దైత్యానపహృతశిరస్త్రైః కవచిభిః నివృత్తైశ్చండాన్ సత్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రైః శశివిశద కర్పూరసకలాః విలీయంతే మాతస్తవ వదన తాంబూలకబళాః. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు అమ్మవారి యొక్క వదన తాంబూలాన్ని వర్ణిస్తున్నారు. అమ్మవారికి తన యొక్క బిడ్డలపై ఉండేటువంటి అపారమైనటువంటి ప్రేమ ఈ శ్లోకంలో తెలుస్తుంది. చాలా అద్భుతమైనటువంటి కల్పన, అద్భుతమైనటువంటి భావన. ఇందులో రణే జిత్వా దైత్యాన్ అపహృత శిరస్త్రైః కవచిభిః అంటే యుద్ధాలకు వెళ్ళేటప్పుడు పూర్వం శిరస్సు పైన శిరస్త్రాణాలు అంటే ఈ రోజుల్లో మనం చెప్పేటువంటి హెల్మెట్ లాంటిది, అలాగే శరీరానికి కవచాలు రక్షణగా ధరించి వెళ్తూ ఉండేవారు. అలాగే అమ్మవారి యొక్క ఆదేశంతో కుమారస్వామి, ఇంద్రుడు, విష్ణువు రాక్షసులపైకి యుద్ధానికి వెళ్ళారట. ఆ యుద్ధంలో వాళ్ళు రణే దైత్యాంజిత్వా అంటే యుద్ధంలో రాక్షసుల్ని చక్కగా జయించేశారు. విజయం తర్వాత వాళ్ళు నివృత్తై అంటే అమ్మ పాదాలకు నమస్కరించడానికి తిరిగి వచ్చారు. వాళ్ళ యొక్క విజయ వార్తని అమ్మకు చెప్పాలనేటువంటి తొందరతో వాళ్ళు ఉన్నారు. రాగానే అమ్మ మీద ఉన్నటువంటి గౌరవంతో, వినయంతో అపహృత శిరస్త్రై అంటే నెత్తి మీద ఉన్నటువంటి శిరస్త్రాణాలని లేదా ఆ పెట్టుకున్న తలపాగాలను తీసివేశారు. అది ఒక మర్యాద కదా. భటుడు రాజుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ తలపాగాలు తీసి నమస్కరించడం ఒక చక్కటి సంస్కారం. వీళ్ళంతా అమ్మకు సేవకులు వంటి వారు కనుక శిరస్త్రాణాలు తీసి నమస్కరించారు. కానీ కవచిభి అంటే వాళ్ళు ధరించినటువంటి కవచాలు మాత్రం అలాగే ఉంచుకున్నారు. యుద్ధంలో ఉండే విజయవార్తను తొందరగా చెప్పాలి, అందుకే వాళ్ళు యుద్ధం నుండి సరాసరి అమ్మ దగ్గరికే వచ్చేసారు. కానీ వాళ్ళ యొక్క కవచాలు మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి అని మొదటి పాదానికి అర్థం. అలాగే చండాంస త్రిపురహర నిర్మాల్య విముఖై యుద్ధం నుండి తిరిగి వచ్చిన తర్వాత విశాఖేంద్రోపేంద్రుల కంటే ముందర చెప్పుకున్నట్టుగా వీళ్ళు ముగ్గురికి కూడా చాలా అలసటిగా ఆకలిగా ఉంది. అప్పటికే జగన్మాత శివుని పూజించిన తర్వాత శివుడు స్వీకరించగా మిగిలినటువంటి నిర్మాల్యం అక్కడే ఉంది. కానీ ఆకలి వేస్తూ ఉన్నప్పటికీ ఆ కుమారస్వామి, ఇంద్రుడు, విష్ణువు ముగ్గురు కూడా శివ నిర్మాల్యాన్ని ముట్టుకోలేదట. ఎందుకంటే త్రిపురహరుడు అంటే త్రిపురాలను ఛిన్నం చేసినటువంటి పరమేశ్వరుడు నిర్మాల్యము అంటే ఆయన యొక్క నిర్మాల్యాన్ని దేవతలను పూజించిన తర్వాతే ఆ దేవతలు స్వీకరించగా మిగిలినటువంటి గంధము, పుష్పము, ప్రసాదం వంటివి ఇవన్నీ కూడా అక్కడ శివ నిర్మాల్యం ఉన్నప్పటికీ వాటిని స్వీకరించడానికి విముఖులు అంటే ఇష్టపడటం లేదు. ఎందుకుట? శివ నిర్మాల్యము చండాంశము అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆ శివ నిర్మాల్యాన్ని చండు అనే అతని యొక్క ప్రమధుడే స్వీకరించాలని ఆగమశాస్త్రాల్లో చెప్పబడింది కదా. అది తెలిసినటువంటి వాళ్ళ ముగ్గురు కూడా ఎంత ఆకలితో ఉన్నా శివ నిర్మాల్యాన్ని తీసుకోకుండా అంటే ప్రసాదాన్ని తీసుకోకుండా వాళ్ళకి అది తీసుకునే అర్హత లేదనే ఉద్దేశంతో అక్కడ ఉన్నారట. ఇంకా విశాఖేంద్రోపేంద్రేహి యుద్ధానికి వెళ్ళిన వారు ముగ్గురు. వాళ్ళలో విశాఖుడు అంటే కుమారస్వామి, ఇంద్రోపేంద్రులు అంటే దేవేంద్రుడు, విష్ణుమూర్తి. ఈ ముగ్గురు కూడా అమ్మవారి యొక్క ఆజ్ఞతో రాక్షసులపై యుద్ధానికి వెళ్ళారు. అయితే శ్రీతవ వదన తాంబూల కబళాహ శశి విశద కర్పూర శకలాహ అమ్మవారి యొక్క నోటిలో ఉన్నటువంటి ఆ తాంబూలం, ఆవిడ భోజనం చేసిన తర్వాత తాంబూలం వేసుకునింది. ఆ తాంబూలంలో ఉన్నటువంటి మంచి కర్పూరపు పలుకులు చాలా తెల్లగా చంద్రుడిలా ఉన్నాయట. ఇంకా చంద్రుడి లాంటి నిర్మలమైన కర్పూరపు తునకలు, ఆ పచ్చ కర్పూరపు పలుకులు వేసుకోవడం మహావైభవం. అవి అమ్మవారి నోట్లో ఉన్నాయి. అమ్మవారి యొక్క లలితా సహస్రనామాల్లో చెప్పినట్లు కూడా ఆవిడ శ్రీ మహారాజ్ని కదా, అందుకే ఆవిడ కర్పూర తాంబూలం వేసుకుంది. ఈ తాంబూలపు ముద్దలని కుమారస్వామి, దేవేంద్రుడు, విష్ణువు తిన్నారట. అంటే జగన్మాత వాళ్ళకి దయతో ఇచ్చిందని గ్రహించాలి. ఈ విషయాన్ని చక్కగా ఆలోచించినట్లయితే తల్లి ఎప్పుడైనా ఏదైనా తింటుంటే ఆ చంటి పిల్లవాడు 1-2 పిల్లల దగ్గరకు వచ్చి అమ్మ ఆకలిని నోరు తెరిస్తే ఆ తల్లి నోట్లోంచి తీసి పెడుతుంది. అది ఆత్మీయత, తల్లి యొక్క ప్రేమ. తమ బిడ్డల యొక్క విజయవార్త విని అమ్మవారి నవ్విందని, దాంతో ఆమె నోటిలో ఉన్నటువంటి తాంబూలపు ముద్దలు కింద పడ్డాయని, వాటిని వాళ్ళు మింగారని ఇక్కడ ఒక చక్కటి అర్థాన్ని చెప్పుకుంటూ లలితా సహస్రనామంలో తాంబూలపూరితముఖి అని అమ్మవారికి ఒక నామం ఉంది కదా. అంటే తాంబూల చరవడం మహాసౌభాగ్య లక్షణం అని చెప్తారు. ఈ విధంగా అమ్మ
తాంబూల కబళాలు జీర్ణమే లీనమైపోయాయి. అంటే ఆవిడ నోట్లోంచి నవ్వుతున్నప్పుడు నోట్లోంచి పడినటువంటి ఆ తాంబూలాన్ని కర్పూర పలుకులు కూడా మెత్తగా కలిసిపోయి ఉన్నాయి. అటువంటి పచ్చ కర్పూరం పలుకులు పూర్తిగా చూర్ణమయ్యే వరకు వాళ్ళు మిగిలిన వాటిని కూడా నమిలి మింగారు అని చెప్తూ ఈ శ్లోకంలో అమ్మవారికి తన యొక్క బిడ్డల మీద ఉన్నటువంటి వాత్సల్యం చూపించబడింది. ఈ అనుగ్రహం కుమారస్వామికి తెలిసిందే, కానీ ఇక్కడ ఇంద్రుడికి విష్ణువుకి కూడా అమ్మ యొక్క అనుగ్రహం లభించండి అనే విషయాన్ని తెలియజేస్తూ ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనందరి మీద కూడా పుష్కలంగా ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.